బ్రేకింగ్ న్యూస్ తిరుమల పరకామణిలో అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు రవికుమార్ పై నమోదైన అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలిపివేసింది. అదేవిధంగా పరకామణి స్కామ్ పై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నుంచి 100 కోట్లను పక్కదారి పట్టించారని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి చేసి సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. పరకామణిలో 100 కోట్ల చోరీ పక్కాగా జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు స్వామివారి పేరుతో 40 కోట్ల మేర ఆస్తులు కూడా రాయించుకున్నారని బాంబు పేల్చారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో ఉందన్నారు. ఒత్తిడి తెచ్చిన ఆ పోలీసు అధికారి ఎవరో ముందు తేల్చాలంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. పరకామణిలో పనిచేసినటువంటి రవికుమార్ ఏదైతే 2023 ఏప్రిల్ 29న ఏదైతే ఆయన అక్కడ ఉన్నటువంటి అమెరికన్ డాలర్స్ దొంగతనం చేస్తూ ఉన్నటువంటి ఫుటేజ్ ఎట్టకేలకు టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి బయటపెట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆనాడు జరిగినటువంటి ఈ యొక్క డాలర్ స్కామ్కి సంబంధించి కోట్లాది రూపాయలు కూడా సరే 300 నుంచి 500 కోట్ల మేర కూడా సరే ఆయన కూడబెట్టాడంటూ కూడా సరే ఆయన మీద అభియోగాలు వస్తున్న పరిస్థితి అయితే అయితే ఎట్టకేలకు కూడా సరే ఈ యొక్క కేసు అయితే లోక్దళాల్లో రాజీ చేసినప్పుడు కూడా ఇప్పుడు అయితే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లతో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసిన పరిస్థితి. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి టీటీడీ పాలకమండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అప్పట్లో 2023 జరిగిన యొక్క ఘటన ఇవాళ వీడియోస్ కూడా బయట వచ్చాయి, ఏ విధంగా చూడొచ్చు? ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా గత ప్రభుత్వంలో ఉండింది. సాక్షాత్తు భక్తులు సమర్పించినటువంటి హుండీ కానుకలు పరకామణిలో లెక్కించే సమయంలో ఓ రవికుమార్ అనే వ్యక్తి దాన్ని దొంగలిస్తే అతని పైన క్రిమినల్ కేసులు పెట్టకుండా లోక్ అదాలత్లో రాజీ చేసి స్వామివారి పేరుతో 40 కోట్ల రూపాయల ఆస్తి బదలాయించి 100 కోట్ల రూపాయలు అప్పుడున్నట్టు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తమ పేరుతో మార్చుకున్నారని చెప్పి అనేక ఫిర్యాదులున్నాయి. దీన్ని ఆ రోజు లోక్ అదాలత్లో రాజీ అయ్యే కేసే కాదు. దీని మీద మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నేను ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయిన తర్వాత దీన్ని రాష్ట్ర డీజీపీ గారి దృష్టికి, రాష్ట్ర పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. నిన్న అత్యున్నత న్యాయస్థానం దీని మీద ఈ కేసు లోక్ అదాలత్లో జరిగినటువంటి రాజీని మాఫీ చేస్తూ సిబిసిఐడి ఐజీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరగాలి. వచ్చే నెల 12వ తేదీ లోపల సీల్డ్ కవర్లో ఈ విచారణ నివేదికను వారికి సమర్పించాలని చెప్పడం ఇది శ్రీవారి భక్తుల విజయంగా నేను భావిస్తున్నాను. డాలర్లు ఎన్ని దొరికాయి, అసలు లెక్కల్లో ఎన్నో చూపించారు. ఆ రోజు రవికుమార్ నుంచి మీకు నేను ఇంతకుముందు విజువల్స్లో చూపించినప్పుడు ఒక కట్ట దాదాపు 112 నోట్లు ఆ రోజు వారు దొంగలిస్తే కేవలం ఎఫ్ఐఆర్లో 9 నోట్లు మాత్రమే దొరికినట్టు వారు పొందుపరచడం జరిగింది. వారిని తప్పించే ప్రయత్నం, వేరే వాళ్ళని మెప్పించే ప్రయత్నం అప్పుడు అధికారులు చేశారు. వాళ్ళందరూ ఈరోజు చట్టం ముందు నిలబడిపోతారు. ఎవరెవరు ఉన్నారంటారు? ఒక అధికారులు, ఒక అధికారి బయట రాబోతున్నట్టు ఎవరు అధికారి, ఎవరెవరు ఉన్నారు సార్? ఇది ఈరోజు హైకోర్టులో ఉంది. సిబిసిఐడి విచారణ జరుపుతోంది కాబట్టి వారి ఆధ్వర్యంలోనే అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి రాబో రోజుల్లో చట్టానికి ఎవరు అతిథులు గారు. ఆ రోజు తప్పించుకున్నారేమో కానీ ఈ రోజు అయితే స్వామివారి దగ్గర నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక అధికారి కూడా త్వరలో బయట రాబోతారు. ఏదైతే మనోవేదనతో అధికారి నిజాలు కూడా బయట పెట్టబోతున్నాడు. సిబిసిఐడి ఆధ్వర్యంలో ఉండడం కాబట్టి ఈ యొక్క ఆధారాలన్నీ కూడా సరే ఏదైతే కోర్టు ఏదైతే పరిమితి ఇచ్చిందో ఆ యొక్క రేపు నెల 12 లోపల సీల్ కవర్లో కూడా అందజేస్తామనేసి భానుప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఏదైతే ఇంటి దొంగలు ఈశ్వరున్న పట్టలేని తరుణంలో ఈ యొక్క శివకుమార్ని అయితే అక్కడ చెక్ చేసినప్పుడు కూడా సరే అక్కడి నుంచి డబ్బులు దొరకని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పుడైతే మళ్ళీ విచారణ అయితే మొదలుపెట్టిన నేపథ్యంలో చూడాలి ఈ అంశం మీద ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది అధికారులు లోపలికి వెళ్తారు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి సిటీ 24/7 తిరుపతి.